Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇప్పుడు వైజాగ్ టూర్ పార్ట్ 9 మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతము అరకులోయ మడకుడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ ఉదయకాలంలో మరి ఇక్కడి ఆదివాసి గిరిజనులు వాళ్ళ సాంప్రదాయ సిద్ధమైన నృత్యం టిమ్సా డ్యాన్సు ఇక్కడ వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. పర్యాటకులకు కూడా వాళ్ళను ఉత్సాహపరిచే రీతిగా వాళ్ళకు వీళ్ళ డ్రెస్సులు వేసి నృత్యాలు చేస్తున్న దృశ్యాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు
Okay, done. Sal, enough. Da. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మడకడ దగ్గర సన్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మరి గిరిజనులు సాంప్రదాయ సిద్ధమైన ఇది థింసా నాట్యానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, అంటే వీరు వాడే ఒక దానికి సంగీత వాయిద్యానికి సంబంధించిన ఇక్కడ వాయిద్యానికి సంబంధించిన వీటి ఏమంటారు వాయిద్యాలు ఉన్నాయి మన దగ్గర. వీరిని అడిగి తెలుసు. బాబు, మీ పేరేం? గోవర్ధన్, బుడ్డ మంది గోవర్ధన్. ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? చేస్తున్నాం. అచ్చా. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీరు తయారు చేసుకున్నాయేనా? కొన్ని తీసుకుంటున్నాం. కొనుక్కోవటమేనా? బాబు, మీ పేరేమి? సుంకురా. తెలుగు వస్తుందా? ఓకే. అంటే మీరు రోజు ఇక్కడికి వస్తారా? రోజు వస్తారా? దీన్ని ఏమంటారు బాబు? దీన్ని ఏమంటారు? టమక్ అంటారండి. అచ్చా. మీ పేరేంటి? షాలేం. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? వండర్ఫుల్ గా, చాలా బాగుంది. ఎక్సలెంట్, హ్యాపీ బాగా. మా వైఫ్. కమన్ గెట్ వన్ ఫోటోగ్రాఫ్. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా. అంటే ఇటువంటి మీ ఫ్రెండ్స్ కో మిత్రులకు అందరు కూడా చెప్తారా? చెప్తాం. వెరీ గ్రేట్ అండ్ హ్యాపీ జర్నీ అమ్మా. థాంక్యూ సార్. బాబు, మీ పేరేమి? కాశీరామ్. ఎప్పుడు చేస్తున్నారు మీరు ఇక్కడ? 3 సంవత్సరాలు అవుతుంది బాబు. 3 సంవత్సరాలు. అంటే ఇక్కడ మీకు జీవనోపాధి ఇదేనా మరి? ఇదే. అంతేనా? కొద్దిగా వ్యవసాయం చేయాలా, ఇక్కడ వచ్చాడు. రోజు వస్తాం. కానీ ఏది ఏమైనా ఫ్రెండ్స్, మరి వీళ్ళు ఇట్లా సంప్రదాయానికి సంబంధించిన వాయిద్యాలు వాయిస్తుండగా చూడండి, వీళ్ళు జీవనోపాధి అలాగే పర్యాటకులకు చాలా ఒక అద్భుతమైన ఆనందాన్ని కూడా అందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎనీహౌ, వీళ్ళందరూ కూడా భవిష్యత్తు చాలా బాగుండాలని, ప్రభుత్వం వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని మనం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక ఫోటో తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అరకు వ్యాలీకి సంబంధించిన సన్ రైజింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినాం, మడకడ దగ్గర. దీనికి మన కారులో అవకాశం లేదు అని మన ఆటోలో దుర్గా తీసుకొచ్చాడు. ఒకసారి చూస్తే ఈ లొకేషన్ సన్ రైజ్ వచ్చాక ఇప్పుడు మా బృందం అంతా కూడా ఎంతో ఉత్సుకతోని, చాలా ఆనందంతో, ఉత్తేజంగా మారిపోయాము ఇక్కడికి వచ్చాక. మీరు ఇటు చూసినట్టయితే ఆ గుట్టలు కనబడుతుంటాయి. చూడండి, ఎంత అద్భుతమైన ప్రకృతి ఇది. నిజంగా దేవుడికి మనం మొదటిగా థ్యాంక్స్ చెప్పాలి, ఇటువంటి అద్భుతమైన ప్రకృతిని ఇచ్చినందుకు. అయితే ఇక్కడ చూసాము. ఇక్కడి నుంచి మరి మా దుర్గాప్రసాద్ ఎక్కడ తీసుకుపోతాడు అనే విషయం సెకండరీ మీకు చూపిస్తాను. వచ్చేటప్పుడు చూపెట్టడానికి మంచు కారణం వల్ల చూపించలేకపోయాము. ఇప్పుడు వ్యూ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. బయలుదేరే ముందు మీకు ఒకసారి పరిచయం చేసుకొని, మరి ఇక్కడ చూసారు ఎంతమంది వచ్చారో, వెహికల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఎక్కడనో మళ్ళీ మీకు చూపెడతాను. ఓకేనా? కమాన్. పార్ట్ 11 తర్వాయి భాగంలో